హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ముందుగా పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితేనే నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ముందుగానే నోటిఫికేషన్ పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అసలు విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, విఆర్ఓ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ రిలీజ్ అవుతుందా లేదా, అసలు ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటి, ఈ మొత్తం మీద సమాచారాన్ని సేకరించాము. దీని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు 6 months ముందే తెలంగాణలో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ అయ్యేసి విఆర్ఓలో కూడా నియమితులయ్యారు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరలో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎప్పుడు విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఎటువంటి సమాచారం, ఎటువంటి టాక్ లేదు. సో నేను దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం సేకరించాను, మీకు చూపిస్తాను. ఈ బ్రౌజర్లో చూడండి. ఈ బ్రౌజర్లో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూపిస్తున్నది. సో 4,100 పోస్టులు ఉన్నాయి. అండ్ డిస్టిక్ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు విఆర్ఓ ప్రకాశం డిస్టిక్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. 117 పోస్టులు ఉన్నాయి విఆర్ఓ. సో ఈ విధంగా డిస్టిక్ వైజు విఆర్ఓ అండ్ విఆర్ఏ వేకెన్సీ ఎన్ని ఉన్నాయో ఈ వెబ్సైట్లో ఉన్నాయి. సో మనకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1 year ముందే తొందరలో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ వస్తుంది, తొందరలో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారే కానీ దానికి సంబంధించి అఫీషియల్గా ఎటువంటి సమాచారం లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి వ్యాకెన్సీలు అయితే అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, విఆర్ఓ అండ్ విఆర్ఏ వ్యాకెన్సీస్. ఈ వ్యాకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయో ఇవైతే పక్కా కరెక్ట్. ఇన్ని వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. 4,100 పోస్టులు మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ వాటికి ఎటువంటి నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. అది మనకు ఈ గవర్నమెంట్లో అయితే ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్లో అయితే విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ రాదు. సో ఒకవేళ మనకు ఈ గవర్నమెంట్లో విఆర్ఏ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ వచ్చే విధంగా ఉంటే మనకు మొన్ననే 23,000 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు కదా, ఆ నోటిఫికేషన్ మనకు జీవో వచ్చింది. సో ఆ జీవోలోనే మనకు విఆర్ఏ అండ్ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ చెప్పు ఉండాలి. కానీ మనకు ఈ జీవోలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఉంది కదా గ్రూప్ 3 అనేసి. సో గ్రూప్ 3లో పంచాయతీ సెక్రటరీ సిసిఎల్ఏ ఉంది కదా, ఈ గ్రూప్ 3లోనే మనకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ విఆర్ఏ నోటిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పు ఉండాలి ఈ జీవోలో. కానీ మనకు పంచాయతీ సెక్రటరీ అండ్ సిసిఎల్ఏ అంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ పోస్టులు మట్టుకే మనకు ఈ గ్రూప్ 3లో జీవోలో తెలియజేయడం జరిగింది. అంతేకాని ఈ జీవోలో విఆర్ఏ అండ్ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి ఎటువంటి సమాచారాన్ని తెలియజేయలేదు. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, అంటే ఈ జీవో రిలీజ్ అయింది కదా, ఈ గవర్నమెంట్లో ఈ జీవోలో రిలీజ్ అయినటువంటి పోస్టులు మాత్రమే ఈ గవర్నమెంట్లో వ్యాకెన్సీలని ఫిల్ చేస్తారనమాట. అంటే ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ జీవో రిలీజ్ అయింది కదా, ఇవే ఫిల్ చేస్తారు. ఇంక కొత్తగా నోటిఫికేషన్ అనేది రాదు. సో ఇంక వచ్చే నోటిఫికేషన్ అన్నీ మనకి ముందుగానే ఈ జీవోలో తెలియజేయడం జరిగింది. సో ఒకవేళ మనకు ఈ గవర్నమెంట్లో వచ్చేట్టుగా ఉంటే మనకి ఈ జీవోలో తెలియజేస్తారు, ముందుగానే మనకు వచ్చి ఉంటుంది. కానీ రాలేదు. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, విఆర్ఏ అండ్ విఆర్ఓ నోటిఫికేషను మనకు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో అయితే రాదు. ఒకవేళ మనకు ఆఫ్టర్ ఎలక్షన్ ఏప్రిల్లో ఎలక్షన్ కదా, ఏప్రిల్లో ఎలక్షన్ అయిపోతేనే నెక్స్ట్ గవర్నమెంట్లో వస్తే ఈ ఇయర్లోనే రావచ్చు. అది కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే వస్తుంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వస్తే మళ్ళీ అన్నీ సెట్ అవ్వడానికి 3 to 4 months పడుతుంది. సో ఆ విధంగా ఒకవేళ వచ్చిన ఈ ఇయర్లో ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని మనకి ప్రజెంట్ గవర్నమెంట్లో విఆర్ఓ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ అయితే రాదు. అయితే మనకు బ్రౌజర్లో ఉన్నాయి కదా 4,100 వేకెన్సీస్ అని. ఈ వేకెన్సీస్ అయితే పక్కా వేకెన్సీస్ అయితే అన్ని డిస్ట్రిక్ట్లో కరెక్ట్గా ఉన్నాయి. సో ఇంకా నోటిఫికేషన్ వచ్చే కొందికి 4,100 వేకెన్సీసే కాదు, ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నోటిఫికేషన్ అయితే తొందరలో రాదు ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్లో అయితే విఆర్ఓ అండ్ విఆర్ఏ నోటిఫికేషన్ అయితే రాదు. సో అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా ఎంఆర్ఓ అండ్ విఆర్ఓని మీట్ చేసి వాళ్ళు అడగడం జరిగింది. వేకెన్సీ అయితే ఉంది కానీ
తొందరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి వాళ్ళు ఎటువంటి ఇది చేయలేదనేసి తెలియజేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్తో వాళ్ళు అడిగితే కూడా. సో ఇది ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్లో అయితే విఆర్ఏ అండ్ విఆర్ఓ నోటిఫికేషన్ రాదు. వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ మనకు విఆర్ఏ అండ్ విఆర్ఓ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్లో అయితే రాదు. ఆఫ్టర్ ఎలక్షన్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.